నడక అంటే ఇద్దరు నడవాలి. అది నేను గమ్మున ఉంటాను, నువ్వు నడవరా నా బదులు అంటే కుదరదు. చెప్పాను కదా, ఒకడు ముందుకెళ్ళి ఒకడు వెనకుంటే కుదరదు, ఒకడు వెనకెళ్ళి ఒక ముందుకు వాడు ముందుకెళ్ళిపోతే కుదరదు. ఇద్దరు సరిసమంగా నడవాలి. అలాగే దేవునితో సహవాసం కూడా అంతే, సమంగా ఉండాలి, సరిసమంగా దేవునితో మనము కలిసి నడవాలి. మూల వాక్యం ఎంతమందికి జ్ఞాపకం ఉంది? మూల వాక్యము 1 యోహాను 1వ అధ్యాయము 5 నుంచి 7వ వచనం వరకు ఏంటంట? దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు ఏం లేదు, చీకటి ఎంత మాత్రము లేదు. 6వ వచనం, ఆయనతో కూడా సహవాసం గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనము అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందాము అని 7వ వచనంలో ఏమంటున్నాడు? ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారై ఉందుము. దేవుడు వెలుగై ఉన్నాడు కనుక వెలుగైన దేవుడితో వెలుగులోనే ఉంటూ మనము కలిసి నడుస్తే మనము అన్యోన్య సహవాసం గలవారమై ఉందుము అని అంటూ ఉన్నాడు. ఎగ్జాంపుల్ నేను ఒక మాట చెప్తాను. మీరు ఏదన్నా ఒక రాజకీయ నాయకుడు, ఆయన ఒక పార్టీలో ఉన్నాడు, ఆ పార్టీలో ఆయనకు మద్దతు పలికి మీరు కూడా ఎలక్షన్లో ఆయనతో పాటు క్యాన్వాసింగ్ చేస్తున్నారు. కాకపోతే ఆయన ఒక పార్టీలో ఉన్నాడు, గబుక్కున ఆయన టికెట్ అవ్వలేదు, గబుక్కున వేరే పార్టీలో దూకేశాడు. ఓకే అనుకోండి, ఆయన వేరే పార్టీలోకి దూకేసిన వెంటనే నువ్వు ఆ నాయకుడిని అనుసరించేవాడు కదా, నువ్వు అలవాట్లో పొరపాటు నిన్నటి రోజున ఉన్న జెండాను పట్టుకొని వచ్చేసావు. ఏంటంటే వింటున్నారా? నిన్న రోజు ఆయన వేరే పార్టీలో ఉన్నాడు, ఈ రోజున పార్టీ జంప్ అయిపోయాడు, వేరే పార్టీలోకి వచ్చేసాడు. అందరు జెండాలు మార్చేశారు, నువ్వు ఒక్కడివే జెండా పట్టుకొని వేరే జెండా పట్టుకొని వచ్చేసావు. పదగా నడుద్దాం, క్యాన్వాసింగ్ చేద్దామంటే కింద నుంచి పైకి చూస్తాడు, రే మన జెండా మారింది అని అంటాడు. అంటే అతనితో కలిసి క్యాన్వాసింగ్ చేయటానికి, అతనితో కలిసి నడవటానికి ఏ అర్హత ఉండాలంటే అతడు ఏ జొట్టో ఆ జొట్టులోనే నువ్వు ఉండాలి. దేవుడు వెలుగై ఉన్నాడు కనుక మీరును వెలుగులోనే ఉండాలి. నేను చీకటిలో ఉంటాను ప్రభువా, పర్లేదు, వెలుగులో నీవు ఉండు అని అంటే కుదరదు. మీరు ఆయన వెలుగై ఉన్నారు కనుక మీరు వెలుగులో నడిచిన ఎడల అప్పుడు ఏమి కలుగుద్దంట? అన్యోన్య సహవాసం. అన్యోన్య సహవాసం అంటే ఏ గుడ్ రిలేషన్షిప్, ఒక మంచి ర్యాపో బిల్డ్ అవుతుంది దేవునితో. ర్యాపో బిల్డ్ అయినాక అప్పుడు అని అన్నాడు, తన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయను. ఎప్పుడు? ఆయనతో అన్యోన్య సహవాసం కలిగినప్పుడు. మనం అనుకుంటాము యేసు రక్తము ప్రతి పాపం నుండి, బాప్తిసం పొందిన వెంటనే మన పాపాలు కడిగి అయిపోయినాయి, ఇంకా మనం ఇంకా పాపం చేసిన కొంతమంది బోధలు చెప్తారు, నువ్వు నీ పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు చేసిన పాపము, ఇప్పుడు చేసిన పాపము, రాబోయే రోజుల్లో చేసిన పాపాన్ని కూడా కల్వరి శిలువలో యేసయ్య ఆయన నీకు క్షమాపణ ఇచ్చాడు కనుక, ఆయన దానికి వెల చెల్లించేశాడు కనుక నువ్వు ఎట్లయినా ఉండొచ్చు అని అంటారు. ఎట్లా అంటే నువ్వు ఎట్లయినా ఉండొచ్చు, ఎందుకంటే యు ఆర్ ఫర్గివెన్, నువ్వు క్షమించబడ్డావంతే, నీ ఇష్టం కాదు. ఒకసారి స్నానం చేసావు అంతే అని అంటే కుదురుద్దా? కుదరదు కదా. నువ్వు క్రైస్తవుడివి, నీ దగ్గర బైబిల్ ఉందంతే, నువ్వు పరిశుద్ధుడు అని అంటే కుదురుద్దా? చెప్పాను కదా, సబ్బుల ఫ్యాక్టరీ అవుద్ది. సబ్బుల ఫ్యాక్టరీలో పనిచేస్తే గబ్బు వదులుద్దా? సబ్బు తీసుకొని అప్లై చేసుకోవాలి కదా. ఇది కూడా అంతే. దేవునితో నడవటం అనేది స్వ అనుభవము, వ్యక్తిగత అనుభవాలు. నేను నడిచా నాన్న అని ఇంకొకళ్ళకి ఎక్స్పీరియన్స్ చెప్తే నీకు కాదు. అందుకే యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోమన్నాడు. రుచి అనేది వ్యక్తిగతమా, లేకపోతే అందరికీ తెలిసింది నువ్వు పొందుకుంటావా? రుచి, అబ్బా ఎంత బాగుందో ఈ స్వీట్ అని అన్నాను, ఏది కొంచెం రుచి చూపించు. బికాస్ unless you experience it, you cannot feel the presence of that attribute. ఆ లక్షణము నీకు ఎప్పుడు అర్థమవుతుందంటే అది నువ్వు వ్యక్తిగతంగా నువ్వు అనుభవించినాక. చల్లటి గాలి వస్తుంది అని చెప్తాను, అది చల్లగా వస్తే అది నాకు తగిలితే చల్లటి గాలి వచ్చింది, లేకపోతే గాలి వచ్చింది అంతే. ప్రతి దాంట్లో ఒక అనుభవం ఉంటుంది. నువ్వు దేవునితో నడుస్తున్నప్పుడు కూడా అనుభవాలు ఉంటాయి. చాలాసార్లు అనుకుంటాం కదా, మన ఫ్రెండ్స్ ఎవరిని కలిస్తే
చాలా రోజుల తర్వాత నవ్వుకుంటే, కొద్దిగా ఆహ్లాదంగా టైం స్పెండ్ చేస్తే, చాలా కాలం తర్వాత నవ్వుకున్నాంరా, చాలా కాలం తర్వాత మంచి టైం స్పెండ్ చేశాంరా అని అనుకుంటావు కదా. అలాగే దేవునితో కూడా నీ యొక్క సహవాసము ఎలా ఉంది? దేవునితో నీ నడక ఎలాగుంది? దేవునితో నువ్వు నడిచే విధానము ఎలా ఉంది? దేవునితో నువ్వు అన్యోన్య సహవాసము కలిగిన వాడుగా నువ్వు ఉన్నావా? అక్కడే అంటాడు మొదటి యోహాను 2:6 ఆయన యందు నిలిచి ఉన్నవాడని చెప్పుకొనువాడు ఆయన ఎలాగూ నడుచుకొనునో అలాగే తాను నడుచుకొన బద్ధుడై ఉన్నాడు. ఆయన ఎలా నడుస్తున్నాడో మనం కూడా అలాగే నడవాలి. ఆయన క్షమించటం నేర్పిస్తూ నడిచాడు, క్షమించాలి. ఆయన సాత్వికము కలిగి ఉన్నాడు, నువ్వు సాత్వికంగా ఉండాలి. ఆయన ఇదిగో తన్ను తాను తగ్గించుకున్నాడు, నువ్వు తగ్గించుకోవాలి. దేవుని రాజ్యము, దేవుని నీతి, పరిశుద్ధత గురించి ఆయన చెప్పాడు, చెప్పినట్లు జీవించాడు. నువ్వు కూడా అలాగే చేయాలి. అందుకే అంటున్నాడు, ఆయన యందు నిలిచి ఉన్నాడని చెప్పుకొనువాడు ఆయన ఎలాగూ నడుచుకొనునో చెప్పుకున్నవాడు అని అన్నాడు. చెప్పుకుంటున్నవాడు అంటే ఏంటి? బాబు నీకు తెలుసా నేను ఎప్పుడో రక్షణ పొందాను తెలుసా? ఏంటి నన్ను ఏదో పెద్ద పాపగా చూస్తున్నావు? నేను ఎప్పుడో బాప్తిసం పొందాను, మీరేదో పెద్ద గొప్ప భక్తులు అని చెప్తున్నారు, కానీ నేను మామూలు భక్తుని కాదు, మా ఊర్లో పెద్ద భక్తుడు నేనే. ఇది చెప్పుకొనువాడు. చెప్పుకొనువాడు ఏం చేస్తాడంట, నువ్వు అలా చెప్పుకుంటే వాక్యం చెప్తుంది నువ్వు అలా నడుచుకోవాలి అని చెప్తుంది. కార్పొరేట్ వరల్డ్లో వాక్ ద టాక్ అని అంటారు. అంటే నువ్వు మాట్లాడేది నీ నడకలో ఉండాలి, కనపడాలి. నువ్వు చెప్పింది నువ్వు చేసి తీరాలి. చెయ్యకుండా చెప్తే అది ఇతరుల జీవితంలో ప్రభావం చూపించదు. నేను గాంధీ గారి కథ చెప్పాను కదా. గాంధీ గారు ఆ పిల్లను స్వీట్ మానేయమంటానికి, ఆయనకు స్వీట్లు అలవాటు కనుక ఆయన ఆ మాట చెప్పడానికి 2 వారాలు ఆయన ఆ స్వీట్ మానేసి తినటం మానేసినాక అప్పుడు 2 వారాలు పట్టింది ఆ ముక్క చెప్పడానికి. వాళ్ళ అమ్మంది, ఎందుకయ్యా ఇంత టైం తీసుకున్నావంటే, మొదట నేనే తింటానమ్మా, నేను మానాలి కదా మీ పిల్లకి చెప్పాలంటే అని అన్నాడంట. అలాగే దేవునితో నేను ఉన్నాను, దేవునితో నేను నడుస్తున్నాను అని మీరు చెబుతున్నట్లయితే మీరు అలాగూ నడుచుకోవాలి. ఎలాగూ ఆయనలాగా నడవాలి. ఆయనలాగా మీ యొక్క ప్రతి పరిస్థితిలో మీరు దేవునిలాగా మీరు ప్రతిబింబించాలి. అలాగే తాను నడుచుకున్న బద్ధుడై ఉన్నాడు అని చెప్పాను. బద్ధుడై ఉన్నాడు అని అంటే ఏంటి? దెర్ ఇస్ అన్ ఆబ్లిగేషన్. ఆబ్లిగేషన్ అంటే ఏంటి? ఆబ్లిగేషన్ అంటే ఏంటి? ఖచ్చితంగా చేసి తీరాలి. నువ్వు రెంట్కుంటున్నావంటే రెంట్ కట్టడం అనేది ఆబ్లిగేషన్ కదా. మనం చాలా పరిచయం అయిపోయాం కానీ ఇంకా మనకి రెంట్లు ఏముందని అంటావా? ఓనర్తో బాగా పరిచయం అయిపోతే ఓకండి మీకు మాకు రెంట్లు ఏంటి, మనం ఒకటే కదా అని అంటే బయటికి వెళ్ళి రావు స్వామి అని అంటాడు. కాబట్టి ఇక్కడ చూస్తే మనము ఎలా బద్ధులమై ఉన్నాము అంటే దేర్ ఇస్ అన్ ఆబ్లిగేషన్. వెన్ యు ఆర్ క్లెయిమింగ్ దట్ యు ఆర్ ఎ క్రిస్టియన్ అని అంటే మాటకు అర్థం ఏంటో తెలుసా? క్రీస్తును వెంబడించేవాడు అని. నువ్వు క్రైస్తవుడు అనిగా చెప్పుకుంటూ ఉంటుంటే క్రీస్తును వెంబడించేవాడు ఏమి వెంబడిస్తాడు? ఆయన నడకలో ఆయన స్వభావములో స్వభావం కలిగిన వారిగా, ఆయన మనస్సు కలిగిన వాడిగా, క్రీస్తుకు కలిగిన మనస్సును మీరు కలిగి ఉండుడి అని అన్నాడు. ఏమన్నాడు? ఆయనకున్న మనస్సును మీరు కలిగి ఉండుడి అని వాక్యంలో రాయబడి ఉంది. చూడండి ప్రియులారా, లేవీకాండము 26వ అధ్యాయము 12వ వచనంలో దేవాది దేవుడు ఈ మాట చెప్తూ ఉన్నాడు. లేవీకాండము 26:12లో దేవుడు చెప్తూ ఉన్నాడు, నేను మీ మధ్య నడిచెదను. అబ్బా ఎంత బాగుందో కదా. మీ పిల్లలు అటు ఇటు నడుస్తూ ఉంటారు కదా, లేకపోతే ఆ బ్రదర్ కెమెరా పట్టుకుని అటు ఇటు నడుస్తూ ఉంటాడు కదా, లేకపోతే వీళ్ళు అటు ఇటు నడుస్తూ ఉంటారు కదా. దేవుడు అంటున్నాడు, నేను మీ మధ్య నడిచెదను అని అంటున్నాడు. ఎంత బాగుందో. ఇంట్లో ఎవరన్నా బాగా బబ్లీగా ఉండి చక్కగా మాట్లాడే పిల్లలు, లేకపోతే అల్లరి చేసే పిల్లలు, వాళ్ళు ఇంట్లో అటు ఇటు తిరుగుతూ ఉంటుంటే సందడిగా ఉంటుంది. ఒకేసారి వాళ్ళు ఏదన్నా గబుక్కుని ఊరెళ్ళారా, లేకపోతే ఒక పూట 2 పూటలు లేరనుకోండి, ఒక మాట అంటాము. ఏమంటాము? అసలు నువ్వు లేకపోతే బాగాలేదు, అసలు ఏం తోచినట్లు లేదు, అసలు సమయమే వెళ్ళలేదు,
నువ్వు మా మధ్యన ఉంటే వేరేగా ఉండేది అని అంటూ ఉంటాం. ఎందుకు అనంటే ఆ వ్యక్తి అక్కడ సంచరిస్తూ ఉన్నప్పుడు, అక్కడ కనబడుతూ ఉన్నప్పుడు అక్కడ కలిగే ఆ సంతోషము, ఆ యొక్క వాళ్ళతో మనకున్న సహవాసము సంబంధమును బట్టి వాళ్ళు ఆ యొక్క అట్మాస్ఫియర్ని లైవ్లీగా చేస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళు లేనప్పుడు లోటు కనపడుతూ ఉంటుంది. అలాగే దేవుడు అంటున్నాడు, నేను మీ మధ్య నడిచేదను అని అంటున్నాడు. ఇప్పుడు ప్రశ్న, దేవుడు నడుస్తున్నాడా లేదా అన్న గ్రహింపు స్పృహ నీకుందా? దేవుడు నడిచినప్పుడు, దేవుడు మన మధ్య నిలిచినప్పుడు ఎలాంటి మనము అనుభూతి పొందుతున్నామో ఇప్పుడు అనుభూతి నీకు ఉందా? లేకపోతే అది ఒక గతమైందా, చరిత్ర అయిందా? ఈరోజు నువ్వు ప్రశ్న వేసుకోవాలి. దేవుడు నేను మీ మధ్య నడిచెదను అని అంటున్నాడు. తర్వాత ఏమంటున్నాడు? మీకు దేవుడినయ్యుందును, మీరు నాకు ప్రజలయ్యుందును. చూడండి, దేవుడంట నేను మీ మధ్య నడిచెదను, అప్పుడు నేను మీకు దేవుడినయ్యుందును అని అన్నాడు. మొదట దేవుడినయ్యుంది నడుస్తాను అని అనలా. మొదట మన దగ్గరకు వచ్చి మనతో సహవాసం చేసి అప్పుడు నేను మీకు దేవుడినయ్యుందును, మీరు నాకు ప్రజలయ్యుందురు అని అన్నాడు. దేవుడు అందుబాటులో ఉండేవాడు, నీ మొరను వెంటనే ఆలకించి ప్రతిస్పందించేవాడు. నీక మొరను విననివాడు కాదు, చూడనివాడు కాదు. లేకపోతే ఒక నిరాకారముగా ఉన్న దాన్ని ఆకారము తీసుకొచ్చి అది ఇదిగో మనల్ని వింటుంది, మన యొక్క ప్రార్థన వింటుంది, మనల్ని చూస్తుంది అని నువ్వు అనుకుంటే నువ్వు అవివేకివి. సర్వ సృష్టి అయిన దేవుడు ఒక మాట చెప్తూ ఉన్నాడు, కనులిచ్చిన వాడు చూడకుండానా, చెవిలిచ్చిన వాడు వినకుండునా అని వాక్యంలో రాయబడి ఉంది. ఆయన నడిచే దేవుడు, వినే దేవుడు, చూచే దేవుడై ఉన్నాడు. దేవునికి ఈ అట్రిబ్యూట్స్ ఉన్నాయి, దేవునికి భావోద్వేకాలు ఉన్నాయి. దేవుడు అంతటా యెహోవా ఆయన యందు సంతోషించెను, అంతటి యెహోవా పశ్చాత్తాపడెను, అంతటి యేసు నిలిచెను, అంతటి యేసు దుఃఖపడెను, కన్నీరు కార్చెను. God has emotions as you have emotions. దేవుడు నీ యందు సంతోషిస్తాడు, నీ యందు దుఃఖపడతాడు, నీ గురించి బాధపడుతూ ఉంటాడు, నీ గురించి చింతిస్తాడు. మీరు చింతించకుడి, ఆయన మీ గురించి చింతించుచున్నాడు, నీ గురించి చింతించే దేవుడు. యువర్ గాడ్ హ్యాస్ ఎమోషన్స్. ఆయనకు భావోద్వేకాలు ఉన్నాయి. నీకు భావోద్వేకాలు ఇచ్చిన దేవుడు, ఆయనకు కూడా భావోద్వేకాలు ఉన్నాయి. నీకు చెవులిచ్చిన దేవుడు, ఆయనకు కూడా చెవులున్నాయి. ఆయన తన మందిరంలో నేను ఇక్కడ చేసే ప్రార్థన చెవియొగ్గి ఆలకించెదను. నీకు కనులిచ్చిన దేవుడు, ఆయన చూస్తూ ఉంటాడు. ఇదిగో నీ మీద దృష్టి నిలిపి నీకు ఆలోచన చెప్పెదను. నీ దేవుడు నిన్ను బలపరచు దేవుడు, నీ ఎడల ఆయన కృప చూపించు దేవుడు, ఆయన దృష్టి నిలిపే దేవుడు, ఆయన చెవి యొగ్గి ఆలకించు దేవుడు, ప్రతిస్పందించే దేవుడు, యుద్ధము చేసే దేవుడు, నీ ఆకలిని తీర్చే దేవుడు, నీ కన్నీరును తుడిచే దేవుడు, రోషము కలిగిన దేవుడు, దీర్ఘశాంతుడు. చూసారా ఆయన స్వభావాలు? చూసారా ఎన్నున్నాయో? ఆయన అబద్ధమాడుటకు నరుడు కాదు, ఆయన గుణం అది. అందుకే పేతురు ఏమన్నాడు? చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచిన వాణి ఏంటంట? గుణాతిశయములు. అంటే దేవునికి గుణాలు ఉన్నాయి, దేవునికి కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఆ గుణాతిశయములను ప్రచురపరచుటకు అని అన్నాడు. You are called to proclaim and to showcase the attributes of God into this world. అందుకే దేవుడు వెలుగై ఉన్నాడు, మీరు వెలుగై ఉన్నారు అని యేసుక్రీస్తు ప్రభు వెంటనే అన్నాడు, మీరు ఈ లోకమును వెలిగించుడి అన్నాడు. ఈ లోకంలో జ్యోతులై ఉండమన్నాడు. వెలిగింపబడిన దీపము ఎక్కడ ఉండాలంట? దీపస్తంభం మీద ఉండాలి, కానీ కొంచెము కింద ఉండకూడదు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నీ మధ్య నిలుస్తాను, నడుస్తాను అని దేవుడు చెప్తూ ఉన్నాడు. నీ ప్రతి పరిస్థితిలో నీతో నడిచే దేవుడు, నీతో ముచ్చటించే దేవుడు. గత వారము మనం చూసాం కదా, ఎమ్మాయి గ్రామస్తులు ఇద్దరు విలేజర్స్ కలిసి మాట్లాడుకుంటూ ఉంటుంటే
యేసు వారి దగ్గరకు వెళ్ళి నిలిచి వారితో నడిచెను అని వాక్యంలో మనం చూస్తాం. వాళ్ళు పిలిచారా? ఆయనే వెళ్ళాడు. వాళ్ళు రాయా నాతో కూడా రా అని అన్నారా? ఆయనే నడిచాడు. దేవుడు నీతో నడుస్తాడు. నీ ప్రతి దుఃఖంలో నడుస్తాడు, ప్రతి పోరాటంలో నడుస్తాడు, నీకు ప్రతి పరిస్థితిలో ఆయన నీతో ఉంటాడు. మత్తయి సువార్త 14వ అధ్యాయం చాలా చిరపరిచితమైన వాక్యమే. పేతురు గురించి మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. చాలా గంభీరమైన వాక్యం ఇది. వెంటనే ఆ జన సమూహములను తాను పంపివేయటం 14వ అధ్యాయం 22వ వచనం చూద్దాం. జన సమూహమును తాను పంపివేయనంతలో తన శిష్యులు దోణి ఎక్కి తనకంటే ముందుగా అందరికి వెళ్ళవాలని ఆయన వారిని బలవంతము చేసెను. 23వ వచనం చదవండి. ఆయన జనసమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతంగా కొండ ఎక్కిపోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండెను. అప్పటికా దోణె దరికి దూరముగా నుండగా గాలి ఎదురైనందున అలల వలె కొట్టబడుచుండెను. గాలి ఎదురైనందున అలల చేత కొట్టబడుచు ఉండెను. రాత్రి 4వ ఆయన సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చెను. ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి. వెంటనే యేసు ధైర్యము తెచ్చుకొనుడి, నేనే, భయపడకుడని వారితో చెప్పగా పేతురు, ప్రభువా, నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ వద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచెను గాని గాలిని చూచి భయపడి మునిగిపోసాగి, ప్రభువా, నన్ను రక్షించుమని కేకలు వేశాను. వెంటనే యేసు చెయ్యి చాపి అతని పట్టుకొని అల్పవిశ్వాసి ఎందుకు సందేహపడితవని అతనితో చెప్పాను. వారి దోణి ఎక్కినప్పుడు గాలి అణిగెను. చూడండి, ఇక్కడ మనం చూస్తే పేతురు ప్రభువు అలల పైన ఆ యొక్క గందరగోళమైన పరిస్థితుల్లో ఆయన కంప్లీట్ గా ఆయన ఆధిపత్యాన్ని ఆయన చూపిస్తూ ఉన్నాడు. అంటే అలల పైన నడవగలగటం అంటే అంత ఉధృతమైన అలలు వస్తూ ఉంటుంటే ప్రభువు అలల మీద నడుస్తూ ఉన్నాడు. అంటే అర్థం ఏంటో తెలుసా? నీ జీవితంలో ఎదురైన ప్రతి పరిస్థితులు, ప్రతి విధమైన అలజడుల కన్నా మించిన వాడు నీ దేవుడు. హల్లెలూయా. హీ ఈస్ మోస్ట్ ఎఫిషియంట్ అండ్ హీ ఈస్ ద గాడ్, ఎ సావరెన్ గాడ్ హూ ఈస్ ఇన్ కంట్రోల్ అమాంగ్ ఆర్ బియాండ్ ద సిచ్యుయేషన్స్ విచ్ యు ఆర్ ఇన్ టుడే. ఈ రోజు నువ్వు ఉన్న శ్రమానుభవాల, ఇబ్బందుల, ఇరుక, లేకపోతే అలల వంటి అనుభవాల గుండా నువ్వు వెళుతూ ఉన్నావా? యేసయ్య చెప్తూ ఉన్నాడు, ఐ యామ్ ఇన్ కంట్రోల్ అని చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. అలల పైన నడిచాడు, అలలలో నడవలేదు ఆయన. నీ యొక్క ప్రతి ప్రాబ్లమ్స్ పైనే ఆయన ఉన్నాడు. నీ సమస్యకు మించినవాడు, నీ అక్కర్లకు మించినవాడు, నీ లోటుకు మించినవాడు, నీ యొక్క ప్రతి అవసరతలకు మించినవాడు నీ దేవుడు. అందుకే దాని పైన నడిచాడు, అలల పైన నడిచాడు యేసయ్య. ఆ తర్వాత చూద్దాం ఏమనుంది. ఆయన నడుస్తూ ఉంటే పేతురు చూసి, లార్డ్, నేను కూడా ఇటువంటి విశ్వాసం కలిగి ఉండాలని పేతురు కూడా వెంటనే 28వ వచనంలో అన్నాడు, నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ వద్దకు వచ్చుటకు నాకు సెలవివ్వమని ఆయనను అనెను. 29లో పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచెను. చప్పట్లు కొట్టి దేవుని నామమును మహిమపడదాం. హల్లెలూయా. నీవు కూడా నీ విశ్వాస జీవితంలో అనేక సార్లు ప్రభు యొక్క అనుభవాల గుండా నువ్వు నీళ్ల మీద నడిచిన అనుభవాలు నీకు ఉండుండొచ్చు. నువ్వు అనేకమైన శ్రమానుభవాల్ని నువ్వు అలవోకగా ప్రభుతో పాటు నడిచి వాటిని గెలుచుకొని ఉండుండొచ్చు. కానీ ఈ రోజున నువ్వేం చేస్తున్నావంటే అలల పైన నడిచిన నీవే ఈ రోజున మునిగిపోతున్నావు. ఎందుకు? పేతురు దృష్టి ఎటు మళ్ళింది? ప్రభువు వైపు కన్నా అలల వైపుకు వెళ్ళింది. నువ్వు ఏది చూస్తున్నావు ఈరోజు? ఎటు చూస్తున్నావు? నీ సమస్యకు మించిన దేవుని చూస్తున్నావా? నీ సమస్యను చూస్తూ ఉన్నావా? నీ అక్కరకు మించిన దేవుణ్ణి చూస్తూ ఉన్నావా? నీ లోటునే నువ్వు చూస్తూ ఉన్నావా? దేన్ని చూస్తూ ఉన్నావు? పేతురు ప్రభువుని చూసినప్పుడు అలల మీద నడిచాడు, సమస్యను చూసినప్పుడు
అలల యొక్క ఉధృతిని చూసినప్పుడు మునిగిపోసాగాడు. అందుకే ప్రభు చేయి చాపి లేపి, అల్ప విశ్వాసి నువ్వు ఎలా సందేహపడతావే. ఈరోజు దేవుడు నీతో నాతో అంటున్నాడు, నేను నీతో నడవట్లేదా? నేను నీతో లేనా? నేను నడిచి చూపించాను కదా. నువ్వు నా మీద దృష్టి నిలిపితే, నీవు నా వైపు నీ యొక్క ఆలోచన పెట్టుకుంటే, నా వైపు నీ యొక్క ఫోకస్ ఉంటే, నువ్వు నాలాగే ఉంటావు అని అంటున్నాడు ప్రభు. పేతురు ముందు నడిచాడు కదా అలల మీద, మునిగిపోయాడా? ముందు నడిచాడు. మనం కూడా ముందు నడిచిన అనుభవాల్లో ఉన్నాం, కానీ ఎందుకో కొన్నిసార్లు మునుగుతూ ఉన్నాం. కొన్నిసార్లు మన విశ్వాసము ఎలాంటిదంటే, గొప్ప జటిలమైన సమస్యలను అధిగమించాం, కానీ ఇప్పుడున్న చిన్న సమస్యల్లో మునిగిపోతూ ఉన్నాం. అలల పైన నడిచే దేవుడు ఈరోజు నీకున్నాడు. నీ సమస్యల పైన వాడు నీ దేవుడు. నీ యొక్క చింతకు మించిన వాడు నీ దేవుడు. మీరు చింతించుకుడి, ఆయన మీ గురించి చింతించుచున్నాడు. డు నాట్ వరీ అబౌట్ టుమారో అని అంటున్నాడు. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, సమకూర్చు, మీరు వారి కంటే శ్రేష్ఠులు కారా అని దేవుడు చెప్తూ ఉన్నాడు. నువ్వు అంతకంటే శ్రేష్ఠుడివి. దేవుడు నిన్ను అంతకు మించి ప్రేమిస్తూ ఉన్నాడు. ఇంకా అత్యధికమైన ఆయన కృపలో ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. హీ ఈజ్ ఇన్ కంట్రోల్ ఆన్ ద వాటర్స్. ఆమేన్, హల్లెలూయా. హీ ఈజ్ ఇన్ కంట్రోల్ ఇన్ యువర్ స్టార్మ్స్. హీ ఈజ్ ఇన్ కంట్రోల్ ఇన్ ఆల్ కైండ్స్ ఆఫ్ narrow paths which you are going through. నువ్వు వెళ్తున్న ప్రతి ఇరుకులో విశాలత ఇచ్చేవాడు నీ దేవుడు. అందుకే నేను ఇరుకులో మొరపెట్టి తిని, విశాలతలో నీవు నాకు ఉత్తరం ఇచ్చితివే. నీతిమంతులకు చీకటిలో వెలుగు కలుగును కదా. చీకటిలో వెలుగు కలిగజేసేవాడు ఆయనే. మారాను మధురముగా మార్చేవాడు ఆయనే. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. అలల పైన నడిచే దేవుడు, నీ పరిస్థితులకు పైన ఉన్నవాడు, నీ స్థితిగతులకు మించిన వాడని దేవుడు. నువ్వు నేను చేయాల్సింది ఏంటంటే, ఆ మించిన వాడిని చూడాలి, కానీ ముంచే వాటిని చూడొద్దు. హల్లెలూయా. పేతురు మొదట మించిన వాడిని చూశాడు, సమస్యను అధిగమించుతూ ఉన్నాడు. ముంచే వాటిని చూడటం ప్రారంభించినాక మునిగిపోవటం ప్రారంభించాడు. నీ చూపు ఎటుంది? నువ్వు ఎవరి వైపు చూస్తూ ఉన్నావు? నువ్వు ఎవరి వైపు నీ ఆలోచనలు ఉన్నాయి? ఎవరి వైపు నీ యొక్క ఇదిగో మనస్సు నిలిపి ఉంచుతూ ఉన్నావు? వాక్యంలో రాయబడింది కదా, రాజులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మనం వ్యక్తులను నమ్ముకుంటూ ఉంటాం, మనుషులు నమ్ముకుంటూ ఉంటాం. వాళ్ళు వీళ్ళు ఏదో చేస్తారులే, నాకు ఆయన ఉన్నాడులే, ఒక మాట చెప్తాడులే, అప్పుడు ఒక చెయ్యేస్తాడులే, అప్పుడు కొంచెం సర్దుతాడులే అని అనుకుంటావు. సర్దే వాళ్ళు సర్దుకుంటారు తప్పితే కనపడరు. డోంట్ లీన్ అపాన్ యువర్ ఓన్ అండర్స్టాండింగ్ అని వాక్యంలో రాయబడింది. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకునవద్దు. డోంట్ థింక్ అబౌట్ అబౌట్ యువర్ ప్లాన్స్. డోంట్ ప్లాన్. ఇట్ డజంట్ మీన్ దట్ డోంట్ ప్లాన్ అంటే ఇష్టం వచ్చినట్లు ఉండమని కాదు. మంచి ప్రణాళిక ఉండాలి. నీ భవిష్యత్తు గురించి, నీ కెరీర్ గురించి, నీ బిడ్డల గురించి ఒక ప్రణాళిక ఉండాలి. బట్ బియాండ్ ఆల్ దీస్ ప్లాన్స్ యూ హ్యావ్ ఎ గుడ్ ప్లానర్ అండ్ ఎ బ్లూ ప్రింట్ ఆల్రెడీ దేర్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్. నీ భవిష్యత్తు, నీ జీవితం గురించి ముందే నిర్దేశించిన దేవుడు, నియమించిన దేవుడు, నిర్ణయించిన దేవుడు, ఏర్పరచుకున్న దేవుడు, ఆయన పైన ఆయన ఉత్తమము, సంపూర్ణము, అనుకూలమైన ఆయన చిత్తము ఆయన చేతిలో ఉంది. ఇది గ్రహించు. మనము ఏదో చేయాలనుకుంటాము, ఏమీ చేయలేని వారుగా ఉంటాం. నా ప్రియ సహోదరి సహోదరుడా, నా ప్రియ సహోదరి, ఈరోజు దేవునితో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. అలల పైన ప్రభు నడుస్తూ ఉన్నాడు. పేతురు అలల పైన నడుస్తున్న ప్రభు భలే నడిచాడులే, ఆయనలాగా నేను నడుస్తాను అని అంటే, పేతురు నువ్వు చేయాల్సింది ఒకటే, అలల వైపు చూడొద్దు, నా వైపు చూడు. ప్రభుని చూస్తూ ఉన్నాడు, నడుస్తూ ఉన్నాడు, మంచిగా నడుస్తూ ఉన్నాడు. అలలలో వెంటనే అలజడి ప్రారంభమైంది, ఉరుములు తుఫాను వచ్చింది.
ప్రభు వైపు చూడటం మానేసి ఆ యొక్క ఉరుములను చూడటం ప్రారంభించాడు, తుఫాన్ను చూడటం ప్రారంభించాడు. నడిచిన వాడు మునిగిపోయాడు. మనం కొన్నిసార్లు నడిచాము, కొన్నిసార్లు మునిగిపోతూ ఉన్నాము. ఈరోజు నువ్వు నడుస్తూ ఉన్నావా, మునుగుతూ ఉన్నావా? ఆర్ యు వాకింగ్ ఆన్ వాటర్స్ ఆర్ ఆర్ యు స్ట్రైవింగ్ అండ్ స్ట్రగలింగ్ ఇన్ ద వాటర్స్? దెర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. నీళ్ళ పైన ఉన్నావా, నీళ్లలో ఉన్నావా? నీ యొక్క గమనం ఎటుంది? నీ యొక్క దృష్టి ఎటువైపు పెట్టుకుంటున్నావు? దేవుని వైపు ఉంచుతూ ఉన్నావా? దేవుడు తన బిడ్డల ముందు నడిచాడు. సరే, దేవుడు నడుస్తే ఎలా ఉంటుంది? ఎంత టీవీగా ఉంటుంది ఆయన నడుస్తూ ఉంటే. చూడండి, నిర్గమకాండంలో భలే మాట రాయబడి ఉంటుంది. నిర్గమకాండం చూస్తే ఆయన నడిచాడంట. ఆయన ఇదిగో వాళ్ళను నడిపించాడంట. చూడండి, ఆఖరి అధ్యాయం నిర్గమకాండం 40వ అధ్యాయంలో చూస్తే 34వ వచనం నుంచి చదివితే భలే మాట రాయబడి ఉంటుంది. 34వ వచనం, 40-30 నిర్గమకాండం 40వ అధ్యాయము 34వ వచనం. అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారము కమ్మగా, అప్పుడు మేఘము ప్రత్యక్ష గుడారము కమ్మగా, యెహోవా తేజస్సు మందిరమును నింపెను. ఆ మేఘము మందిరము మీద నిలుచుట చేత మందిరము యెహోవా తేజస్సుతో నిండెను గనుక మోషే ప్రత్యక్షపు గుడారంలోనికి వెళ్ళలేకుండెను. మేఘము మందిరము మీద నుండి పైకి వెళ్ళినప్పుడెల్లను ఇశ్రాయేలీయులు ప్రయాణమైపోయిరి. చూసారా, ఒక మేఘం వచ్చిందంట. మేఘము మందిరపు గుడారములో కమ్మితూ ఉందంట. మేఘము ఉన్నప్పుడు ప్రజలందరూ ఆగిపోయారంట. అంటే దేవుని సన్నిధి వాళ్ళ ముందుగా నడుస్తూ ఉంది. మేఘము ఎప్పుడైతే ఆ గుడారం నుండి లేచి పయనమవుతుందో అప్పుడు ఏమనుంది? ఇశ్రాయేలీయులు ప్రయాణమైపోయిరి. ఇశ్రాయేలీయులు ఆ మేఘము వెంబట ప్రయాణమయ్యారు. మేఘం వెళ్తూ ఉంది, మేఘం చూసుకుంటూ వెళ్తూ ఉన్నారు. మేఘం ఆగుతూ ఉంది, ఆగుతున్నారు. అక్కడ చదవండి తర్వాత. ఇదే వారి ప్రయాణ పద్ధతి. ఇశ్రాయేలు అందరూ మేఘము మందిరం మీద నుండి పైకి వెళ్ళినప్పుడెల్లను ఇశ్రాయేలీయులు ప్రయాణమైపోయిరి. ఇదే వారి ప్రయాణ పద్ధతి. చూసారా, మేఘము పైకి వెళ్ళిన ఎడల అది వెళ్ళు దినము వరకు వారు ప్రయాణము చేయుచుండును. మేఘము పైకి వెళ్ళని ఎడల అది వెళ్ళు దినము వరకు వారు ప్రయాణము చేయకుండి. మేఘము వెళుతుంటే ప్రయాణం చేస్తున్నారు, వెళ్ళకుంటే ఆగిపోతున్నారు. ఇశ్రాయేలు అందరి కన్నుల ఎదుట పగటి వేళ యెహోవా మేఘము మందిరం మీద ఉండెను. రాత్రి వేళ అగ్ని దాని మీద ఉండెను. వారి సమస్త ప్రయాణములలో ఇలాగుననే వారి సమస్త ప్రయాణంలో ఇలాగే జరిగెను. నీ ప్రయాణంలో ఎలా ఉంది? హౌ ఈజ్ యువర్ వాక్ విత్ లార్డ్? ప్రభు మనతో నడుస్తాడు, ఓకే. నువ్వెలా నడుస్తున్నావు? దేవుడు నీతో నడుస్తూ ఉన్నాడు. ఆయన నీ ముందు నడుస్తూ ఉన్నాడు. నీ ముందు నడుస్తూ ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన ఆగితే, ఆ మేఘం ఆగితే ఆగిపోతున్నారంట. ఆ మేఘం లేచి మళ్ళీ ముందుకు నడుస్తూ ఉంటే నడుస్తూ ఉన్నారంట. అందుకే మార్గాలు కనపడినప్పుడు మార్గములకు మనకు దిక్సూచిగా ఆయన మారుతాడు. నువ్వు ప్రభుని, దేవుణ్ణి, సత్యదేవుణ్ణి ఎతకాలని నీ మనసులో ఉంటే ఆయన తన్ను కనుగొనేంత వరకు నువ్వు ఆయన చూసేంత వరకు ఆయన నీకు సహాయపడతాడు. కొత్త నిబంధనలో కూడా ఉంది. ఎవరు? జ్ఞానులు. జ్ఞానులు నిజమైన దేవుణ్ణి ఎతకటానికి వాళ్ళు కొన్ని సంవత్సరాలు ప్రయాణమై వస్తే ఆ తార వారి ముందు ఉండి నడిపించను అని వాక్యంలో రాయబడి ఉంటుంది. ఆ తార వెళుతూ ఉంటుంటే వీళ్ళు నడుస్తూ ఉన్నారు. ఆ నక్షత్రము వారి ముందు నడిచెను అని వాక్యంలో రాయబడి ఉంటుంది. గాడ్ వాక్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ టు షో ద వేస్. దేవుడు నీ ముందర ఆయన నడుస్తూ ఉంటాడు. అందుకే ఒక వాగ్దానంలో ఉంటుంది, నేను ముందుగా వెళ్ళి, ఏంటంట యెషయాలో అంటాడు కదా, నేను ముందుగా వెళ్ళి ఏమనంటాడు చూడండి, 45 యెషయా 45:2లో ఆ మాట ఉంటుంది. నేను మీకు ముందుగా పోవచ్చు, మెట్టగా ఉన్న స్థలములను సరళము చేసేదను, ఇత్తడి తలుపులను పగలగొట్టేదను, ఇనుప గడియలను విరగొట్టేదను. సార్ వస్తున్నారని
ముందే వెళ్ళి సెక్యూరిటీ గార్డ్స్ వెళ్ళి అంతా చెక్ చేసి పాతిచ్చినట్లు దేవుడు నీకు మార్గం ఇస్తున్నాడు. ఒక ప్రెసిడెంట్, యుఎస్ ప్రెసిడెంట్ వస్తే ఒక 2 నెలల నుంచి ముందు వచ్చేస్తారు వాళ్ళు సెక్యూరిటీ గార్డ్స్. ఎక్కడెక్కడ ప్రోగ్రామ్ ఏంటి అంత కంట్రోల్లో తీసుకుంటారు. వాళ్ళు మొత్తము చెక్ చేస్తారు, ప్రతి దాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తారు, మార్గాలు సిద్ధపరుస్తూ ఉంటారు. ఇప్పుడు మనతో దేవుడు నడుస్తూ మనకి ప్రొటెక్షన్ కోసం అంట దేవుడే ముందు నడుస్తూ మన ఎదురుగుండా ఉన్న ఏమిటంట, మన ముందుగా పోవచ్చు మెట్టగా ఉన్న స్థలములను ఏం చేస్తున్నాడంట, సరళము చేసేదను, ఇత్తడి తలుపులను పగలగొట్టేదను, ఇనుప గడియలను విరగొట్టేదను. నువ్వు వచ్చి ఆ మెట్టగా ఉన్న స్థలంలో నీకు నడవటం కష్టమవుద్దని దేవుడు సరళం చేస్తూ ఉన్నాడు. నీకు ఆటంకంగా ఉన్న ఇత్తడి గడియలను, ఇనుప గడియలను, ఆ తలుపులను పగలగొడతానంటున్నాడు దేవుడు. నువ్వు వచ్చినాక పగలగొట్టం కాదు, నువ్వు నడవబోతున్నప్పుడే మార్గాలను సిద్ధపరిచేవాడు, నీకు మార్గములు చూపించేవాడు. అందుకే భక్తుడు అన్నాడు, జలములలో పడి నేను వెళ్ళినను అవి నా మీద. 43:2 చూడండి, యెషయా 43:2 అక్కడే. ఐజియా 43:2 జలములలో పడి దాటినప్పుడు, నేను జలములలో పడి నేను వెళ్ళినప్పుడు నేను నీకు తోడయ్యుందును, నేను నీకు తోడయ్యుందును. నదులలో పడి వెళ్ళినప్పుడు, నదులలో పడి నేను వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు, అది నీ మీద పొర్లి పారవు కదా. దేవుడు మనతో నడుస్తూ, నీవు అగ్ని మధ్యన నడిచినప్పుడు, నువ్వు అగ్ని మధ్య నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చ. ఏంటంట, అగ్నిలో నడుస్తూ ఉన్నప్పుడు, జలములలో పడి వెళుతూ ఉన్నప్పుడు నేను నీతో ఉన్నాను అని అంటున్నాడు దేవుడు. మనం అనుకుంటాము వాళ్ళు ఉంటే బాగుండు, వీళ్ళు ఉంటే బాగుండు, వాళ్ళు కొంచెం సహాయంగా ఉంటే బాగుండు, వాళ్ళు ఒక మాట చెప్తే బాగుండు, చూసారా అప్పుడు నేను సహాయం చేశాను కదా వాళ్ళు ఇప్పుడు చేయట్లేదు చూసారా అని మనం బాధపడిపోతూ ఉంటాం. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు నన్ను చూసావా, నువ్వు నన్ను చూసావా, నువ్వు వెళ్ళాల్సిన మార్గంలో ఇత్తడి గడియలను పగలగొడుతూ ఉన్నాను, అదిగో ఆ యొక్క మెట్టైన స్థలములను సరళం చేస్తూ ఉన్నాను, ఇనుప గడియలను బద్దలగొడుతూ ఉన్నాను. నీకు అర్థమవుతుందా? ఐఎమ్ వాకింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. నువ్వు జలములలో పడి వెళ్ళినను, యేసయ్య గారు అంటారు కదా, జలములలో పడినే వెళ్ళినా అవి నా మీద పారవు, అగ్నిలో నేను నడచినను, జ్వాలలు నన్ను కాల్చ చాలవు, అగ్నిలో నేను నడచినను, జ్వాలలు నన్ను కాల్చ చాలవు, నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును, నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును, శోధింపబడిన మీదట నేను సువర్ణమై మారేదను, శోధింపబడిన మీదట నేను సువర్ణమై మారేదను. హల్లెలూయా 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 హల్లెలూయా. విశ్వాసనావ సాగుచు పయనించు సమయాన నా ప్రభు, విశ్వాసనావ సాగుచు
వచ్చు సమయాన నా ప్రభు సాతాను సుడిగాలి రేపగా నా ఎదుటే నిలిచేవా నా ప్రభు సాతాను సుడిగాలి రేపగా నా ఎదుటే నిలిచేదా నా ప్రభు వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. శోధింపబడిన మీదట నేను సువర్ణమై శోధింపబడిన మీదట నేను సువర్ణమై మారెదను. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియను. ఒక విడ్డూరు ఏంటంటే మనం వెళ్ళే మార్గాలు మన ఇంట్లో వాళ్ళకే తెలియదు. కొన్నిసార్లు మనకే తెలియదు. ఎటు పోతున్నావు, ఎందుకు వెళ్తున్నావు, ఎక్కడికి చేరాలనుకుంటున్నావు, గురిలేని పయనంలో వెళ్తూ ఉంటాం, వెళ్ళిపోతూ ఉంటాం. గురి లేదు, ఒక గమ్యం లేదు, ఒక ఉద్దేశం లేదు, ఒక పయనానికి అర్థం లేదు. ఇంకా దేవునికి ఏం చెప్తావు? నీకు నువ్వు చెప్పుకుంటున్నావా? నీ కుటుంబానికి తెలుసా నీ పయనమేటో? నీ దేవునికి తెలుసా నీ పయనమేటో? నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియను అని అంటే ఆయన కుడంటే కుడివైపు తిరిగిపోవటమే, ఎడమ అంటే ఎడమవైపు తిరగటమే, ఆగమంటే ఆగటమే. నేను వెళ్తే ఆయన నన్ను ఫాలో అవ్వడు, నేను ఆయన ఫాలో అవ్వటం. అది ఆయన నా ముందు నడవటం అంటే. నాకు తోడుగా రమ్మని ఆయన నా చేయబట్టుకొని నేను ఆయనను నడిపించడం కాదు, ఆయనే నన్ను నడిపించటము. దెర్ ఇస్ డిఫరెన్స్. చిన్నపిల్లల్ని అమ్మ నాన్న తీసుకెళ్ళేటప్పుడు, షాపుకి తీసుకెళ్ళేటప్పుడు వాళ్ళు కూడా చెయ్యి పట్టుకొని తీసుకువెళ్తారు. ఇక్కడ షాప్ బాగుంటుందన్నా రా అని ఇట్లా తిప్పుతారు, రైట్ తిరుగుతారు, లెఫ్ట్ తిరుగుతారు. దేవుడు కూడా నిన్ను ఆయన మార్గాల్లో నడిపించును గాక. హల్లెలూయా. కొన్నిసార్లు మనం అడుగుతాం, పిల్లలు మారం చేస్తారు కదా, అమ్మ ఆ కొట్టుకొద్దు ఈ కొట్టుకు వెళ్దామని అడుగుతూ ఉంటారు. ఆ కొట్లో ఉన్న బొమ్మే కావాలి అని మారం చేస్తూ ఉంటారు. సమ్ టైమ్స్ వి డూ దాట్. అది చేస్తూ ఉంటాం. దేవా నాకు అదే కావాలి, దేవా నేను ఇదే చేస్తాను, నేను ఇలాగే ఉంటాను, రా ప్రభువా అని మారం చేస్తూ ఉంటాను. ఆయన చిత్తానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ ఉంటాను. ఆయన ఉద్దేశాలు నెరవేర్చని వారిగా ఉంటూ ఉంటాను. మన స్వనీతితో స్వచిత్తంతో ముందుకు వెళ్ళిపోతూ ఉంటాను. ఆయన నడుస్తానంటున్నాడు నీకు మార్గం బోధించటానికి, నీ మీద దృష్టి నిలిపి నీకు ఆలోచన చెప్పెదను, నువ్వు నడవవలసిన మార్గములను నీకు ఉపదేశించగలను. దేవుడు ఇచ్చు మార్గము కావాలా? దేవుడు నీతో రావాలి అనుకుంటున్నావా? దేవుడితో నువ్వు వెళ్ళాలనుకుంటున్నావా? Do you want God to come along with you or you want to follow God? There is a lot of difference. Many a times we ask God to come along with us, to come wherever nasty things you are doing. You ask God to be with you at that time. అలాంటి పరిస్థితుల్లో సహాయం చేయి బ్రవ్వా, నేను చేస్తున్నా, నాకు ఇష్టం బ్రవ్వా. కొన్నిసార్లు దేవుడిని దుఃఖపరుస్తాం. దేవుడు మనుషులందరూ ఆయన చిత్తానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ ఉన్నప్పుడు నోవాహు కాలంలో నోవాతో చెప్తూ అక్కడ వాక్యంలో రాయబడి ఉంటుంది, యెహోవా దేవుడు నరులను సృజించినందుకు ఆయన పశ్చాత్తాపపడును.
నేను ఎందుకు వెళ్ళను, సృజించాను అనే బాధపడ్డాడంట దేవుడు. ఈరోజు దేవుడు నీ గురించి బాధపడుతున్నాడేమో తమ్ముడు, ఈరోజు దేవుడు నీ గురించి బాధపడుతున్నాడేమో చెల్లి. ఒకవేళ దేవునికి అయిష్టమైన మార్గాల్లో నువ్వు వెళ్తూ ఉన్నావేమో, నాకు తెలియదు. యు చెక్ యువర్ సెల్ఫ్. ఆర్ యు వాకింగ్ విత్ గాడ్, ఫాలోయింగ్ హిమ్, ఆర్ ఆర్ యు ఆస్కింగ్ గాడ్ టు ఫాలో యూ? నువ్వు చాలా మందిని సోషల్ మీడియాలో ఫాలో కొడతావు కదా, ఫాలో చేస్తూ ఉంటావు. ఆర్ యు ఫాలోయింగ్ క్రైస్ట్? నువ్వు ఆయన ఫాలో అవుతుంటే పక్కనే ప్రభు యొక్క ప్రొఫైల్లో కూడా రావాలి, ఫాలోయింగ్ సుందర్ పాల్ అని రావాలి. హల్లెలూయా. కొన్నిసార్లు వాళ్ళు మనల్ని ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవుతూ ఉంటాం. యు ఆర్ ఫాలోయింగ్ బట్ దే ఆర్ నాట్ ఫాలోయింగ్ అని చూపిస్తుంది. వాట్ ఈస్ యువర్ స్టేట్ టుడే? హానోకు వలె నడుస్తావా? దేవునితో నడవడం కష్టం కాదు, ఇబ్బంది కాదు. పోయిన వారం చెప్పాం కదా, హానోకు దేవునితో నడిచెను, దేవునితో నడుస్తూ కుమారులను కుమార్తెలను కనెను. వైరాగ్యము సన్యాస అయిపోలా. హీస్ విత్ హిస్ ఫ్యామిలీ, హీస్ ఇంటాక్ట్, హీస్ వెల్ ఎస్టాబ్లిష్డ్. 365 సంవత్సరాలు నడిచాడు దేవుడు. 65 సంవత్సరాలు మెతుషాల పుట్టినాక నడవటం ప్రారంభించాడు. 300 సంవత్సరాలు నడిచాడు దేవుడితో. హానోకు విశ్వాసము చేత దేవుడు అతన్ని మరణముకు అప్పగింపక అతన్ని కొనిపోయెను అని వాక్యంలో రాయబడ్డ. ఈరోజు నీ నడక దేవుడే నిన్ను తీసుకుని పోయే అంత దగ్గరగా ఉండాలి. ఈరోజు దేవునితో నీ నడక ఎలా ఉంది? లూకా సువార్త 24వ అధ్యాయం 25వ వచనం నుంచి మనం త్వరగా చూసుకొని ముగించుకుందాం. లూక్ 24:25. అందుకు ఆయన, అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా, క్రీస్తు ఇలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యమని కూడా వారితో చెప్పి, మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో తన గూర్చిన వచనముల భావము వారికి తెలిపెను. ఇంతలో తాము వెళ్ళుచున్న గ్రామము దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఇంకా కొంత దూరం వెళ్ళునట్లు అగుపడగా, వారి సాయంకాలము కావచ్చినది, ప్రొద్దుగుంకినది, మాతో కూడా ఉండమని చెప్పి ఆయనను బలవంతం చేసిరి గనుక ఆయన వారితో కూడా ఉండుటకు లోపలికి వెళ్ళాను. ఆయన వారితో కూడా భోజనమును కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దాన్ని విరిచి వారికి పంచిపెట్టగా. చూడండి, నీతో నడిచే దేవుడు నీతో సహవాసం చేస్తాడు. ఆయనతో అన్యోన్య సహవాస గలవారమై ఉండి అనంటే, ఆయనతో నడిచినప్పుడు అమ్మాయి గ్రామస్తులతో అప్పటిదాకా నడిచాడు. నడిచిన దేవుడు వారితో కలిసి భోజనం చేయటానికి ఆయన కూర్చుంటాడు. ఎంతవరకు కూర్చున్నాడో తెలుసా? వారి కనులు తెరవబడే అంతవరకు. మే గాడ్ ఓపెన్ అవర్ స్పిరిచువల్ ఐస్ టుడే. దేవుడు మన కనులను తెరుచునుగాక. దేవుని యొక్క సన్నిధిని మనము చూచుదుముగాక. దేవుడు నీ పక్కనే ఉన్నాడు, నీ స్థితి పరిస్థితుల్లోనే ఉన్నాడు. యు థింక్ దట్ గాడ్ హ్యాస్ ఫర్గాటన్ మీ. ఒక భక్తుడు ఒక దర్శనము చూస్తూ ఉన్నాడంట. చక్కగా దేవునితో కలిసి చెయ్యి పట్టుకొని నడుస్తూ ఉన్నాడంట. అలా నడుచుకుంటూ పోతుంటే వెనక 2 వ్యక్తులు కనబడుతున్నారంట. తర్వాత కింద ఆ యొక్క గ్రౌండ్ చూస్తే 2 జతల పాదములు కనబడుతూ ఉన్నాయంట. కాసేపు అయినాక పెద్ద తుఫాను వచ్చింది, వరద వచ్చింది. ఇంకా ముందుకు వెళ్ళి చూస్తూ ఉంటుంటే 1 జత కాళ్ళే అడుగులు కనబడుతున్నాయంట. కళ అయిపోయినాక తర్వాత దేవుడు ప్రత్యక్షమైనప్పుడు దేవునితో అడిగాడంట, అయ్యా, నువ్వెంత నిర్దయుడివి, నాకు అన్నీ బాగున్నప్పుడు నువ్వు నాతో నడిచావు, అలలు వచ్చినప్పుడు, తుఫాన్లు వచ్చినప్పుడు నేను ఒక్కడనే అలా బిక్కుబిక్కుమంటూ నడుచుకుంటూ వెళ్తున్నాను. ఆ 1 జత పాదములు ఉన్నాయి, అవి నాయే అని అంటే దేవుడు అన్నాడంట, పిచ్చోడా, అవి నీ పాదాలు కాదు, నాయి అని అన్నాడంట. మరి నేనేమయ్యాను ప్రభు అంటే, నిన్ను ఎత్తుకొని చంకనెత్తుకొని నిన్ను మోసాను అని అన్నాడంట. గాడ్ నెవర్ లీవ్స్ యూ నాట్ ఫోర్సేక్ యూ.
ఆయన నిన్ను విడవడు, నిన్ను ఓడిపోనివ్వడు, నిన్ను సిగ్గుపడనివ్వడు. నీ పరిస్థితులు ఏదైనా, ఎలాంటి స్థితిగతులు నువ్వు వెళ్ళినా, నువ్వు ఆయనతో నడుస్తే ఆయన నీతో అన్యోన్య సహవాసం గలవారమై ఉంటావు. ఆయనతో అన్యోన్య సహవాస గలవారమై ఉంటే యేసు ఆయన కుమారుని రక్తము మనం ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయును. అప్పుడు పవిత్రముగా మారుతావు. యువర్ శాంటిఫికేషన్ ఇస్ ప్రోగ్రెసివ్. ప్రతిరోజు జరిగేది శుద్ధీకరణ, అప్పుడప్పుడు జరిగేది కాదు. ప్రతిరోజు నువ్వు స్నానం చేసే శుద్ధీకరణ, మలినాన్ని వదిలించుతావు. దేవునితో నడుస్తూ ఉంటుంటే శుద్ధుడు అవుతూ ఉంటావు. అదే చెప్తున్నాడు. ఆయనతో కలిసి మనం వెలుగులో నడిచిన ఎడల, ఆయనతో అన్యోన్య సహవాస గలవారమై ఉండిన ఎడల, ఆయన కుమారుని యొక్క రక్తము ద్వారా మన పాపములను పవిత్రపరచును. మనం అనుకుంటాం ఆయన పవిత్రపరిచినాక నడుస్తాం అనుకుంటాం. నేను భక్తుడిని అయిపోయినాక ప్రభు నాతో నడుస్తాడు అని అన్నాడు. భక్తుల దగ్గరకు ప్రభు రాడు. అందుకే ఆయన అన్నాడు, రోగులకే వైద్యుడు అని అన్నాడు. నేను పాపులను పిలవవచ్చి తిని అని అన్నాడు. యేసు ప్రభు మీద ఒక పెద్ద నింద ఎప్పుడు ఉంటుంది. ఏంటో తెలుసా? ఆయన ఎప్పుడు సుంకరులతోనూ పాపులతోనూ విందు చేస్తూ ఉంటాడు. అదే మనం ఎక్కడన్నా ఎవరితో మాట్లాడుతుంటే పొరపాటున ఏ రాజకీయ నాయకుడితో ఫోటో దిగాను, అబ్బా అయిపోయింది, అంతా అయిపోయింది. ఏంటంట? అంతా అయిపోయింది. నా ప్రియ సహోదరి సహోదరుడా, అందుకే ఆయన నైజం ఏంటంటే ఆయన చూచిన దాన్ని బట్టి తీర్పు తీర్చాడు, వినిన దాన్ని బట్టి ఆయన న్యాయము తీర్చువాడు కాదు. యు అండర్స్టాండ్ ద రూట్స్. మిట్ట మధ్యాహ్నము ఒంటరిగా ఉన్న స్త్రీ దగ్గరకు నా ప్రభు వెళ్ళి మాట్లాడి ఆమె జీవితాన్ని మార్చాడు. లోకము చూసే దృక్పథం ఎలా ఉంటుందో తెలుసా? ఈయన వెళ్ళి వేశ్యతో మాట్లాడుతున్నాడు అని చూస్తారు. శిష్యులు ఆశ్చర్యపోయారు. ఈయన వెళ్ళి ఆమెతో మాట్లాడుతున్నాడేంటి? ఆ పనికి మాలిన దాంతో మాట్లాడుతున్నాడేంటి? మనం వెంటనే ర్యాంకింగ్ ఇచ్చేస్తాం, రేటింగ్ ఇస్తాం, మార్కులు ఇచ్చేస్తాం, ఇతరుల భక్తిని కొలమానాలతో కొలిచేస్తూ ఉంటాం, తీర్పు తీర్చుటకు త్వరపడుతూ ఉంటాం. నా ప్రభువు ఆ సమరయ స్త్రీ జీవితాన్ని మార్చాడు. సమరయ స్త్రీ వెళ్ళి సమరయ గ్రామాన్నే మార్చింది. ఆ గ్రామం అంతా ప్రభువుని తెలుసుకుంది. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు దేవునితో నడుస్తూ ఉన్నావా? నువ్వు దేవునితో నడుస్తూ ఉన్నావా? హనోకు వలె నడుస్తావా? వెనతిరగక నడుస్తావా? అందరం ప్రార్థన చేసుకుందాం. దేవునితో నేను నడవాలి. ఆయన నాతో నడుస్తూ ఉన్నాడు. నేను ఆయనతో నడవాలి, కానీ ఆయన నాతో నన్ను ఆయన వెంబడించకూడదు. ఐ విల్ ఫాలో జీసస్. చిన్నప్పుడు ఎప్పుడో సండే స్కూల్లో పాడుకున్న పాట, ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్, నో టర్నింగ్ బ్యాక్, నో టర్నింగ్ బ్యాక్. నేను యేసును వెంబడించాలనుకుంటున్నాను, యేసు అనుచరుడుగా ఉండాలనుకుంటున్నాను. యేసు నా అనుచరుడు కాదు, నేనే ప్రభు యొక్క అనుచరుడు. ఆయన నన్ను వెంబడించడు, నేనే ఆయనను వెంబడిస్తాను. ఆయన నాతో మాట్లాడుతూ ఉన్నాడు, నన్ను సంధిస్తూ ఉన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ గొప్ప దేవుడు, నీ ముందు నడిచే దేవుడు. ఎర్ర సముద్రం ఎదురుగుండా వచ్చింది, వెనక ఫరో సైన్యము తరుముతూ ఉంది. మార్గము అర్థం కాని పరిస్థితిలో ఉంది. దేవుడు అంటున్నాడు, మీరు ఊరకనే ఉండి యెహోవా కలుగజేయ రక్షణను చూడండి అన్నాడు. ఆయన అగ్ని స్తంభం వలె, మేఘ స్తంభం వలె వాళ్ళ ముందు నడుస్తూ ఉన్నాడు. వీళ్ళందరూ ఆయన వెంబడిస్తూ ఉన్నారు, నడుస్తూ ఉన్నారు. తన ప్రవక్త చెయ్యి చాపినప్పుడు ఆ ఎర్ర సముద్రము పాయలయ్యింది. ఆరిన నేల మీద నడిచారు. యోర్దాను ఉధృతంగా ప్రవహిస్తూ ఉంది. మందసం పట్టుకున్నారు, దేవుని సన్నిధిని మోసుకుంటూ వెళుతూ ఉన్నారు. ఆ నీళ్ల రాశిగా మారిపోయింది. ఆరిన నేల మీద నడిచినట్లుగా నీళ్ల మీద నడిచారు ఇశ్రాయేలు ప్రజలు, యాజకులు.
నీ సమస్యలకు మించిన వాడు నీ దేవుడు, నీ పరిస్థితులకు మించిన వాడు నీ దేవుడు. ఎర్ర సముద్రమును పాయలు చేసి మార్గములు లేని సమయంలో మార్గములు చూపించువాడు, మార్గములు చేయువాడు. నా ప్రియ సహోదరుడా, దేవుని వైపు చూస్తావా? దేవుని వైపు, ఆయన వైపు నువ్వు దృష్టి ఉంచుతావా? ఇదిగో ఆయన నీతో నడవటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయన నీతో నడవటానికి ఇష్టపడుతున్నాడు. ఆయన నీతో ఉండాలని ఇష్టపడుతున్నాడు. నా ప్రియ సహోదరి, ఈరోజు ప్రార్థన చేయి. ఈ వర్తమానం గత 2 వారాలుగా వింటూ ఉన్నావు. ఇది ఈ రోజు నీకు దీవెనకరంగా మారాలంటే నేను ప్రభుతో నడుస్తాను, ప్రభు నాతో నడుస్తాడు. మేమిద్దరము వెలుగులో నడుస్తాము, ఆయనతో అన్యోన్య సహవాసం కలిగి ఉంటాము. ఆయన రక్తము చేత నేను పవిత్రపరచబడుతూ ఉంటూ ఉన్నాను.